హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకో ఇన్ఫర్మేషన్ తీసుకొని. మీ కూరగాయలు ఎంత మనకి ఇంపార్టెంట్, మన డైలీ లైఫ్లో కూరగాయలు ఎంత వాడతామో, ఎంత ఇంపార్టెంట్, ఏది వండుకోవాలో ఏది వండుకోవద్దో, ఎలాంటిది మంచిదో ఎలాంటిది మంచిది కాదో అందరికి ఆల్మోస్ట్ తెలుసు. అయినా నేను ఒకటి వర్త్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను మీ ముందుకి. సో అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో నాకు చాలా సపోర్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్మోస్ట్ 2000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వబోతున్నారు. ఇంకొక 100 బ్యాలెన్స్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, కొత్త వాళ్ళకు కూడా అయితే సపోర్ట్ చేస్తున్నందుకు. సో వీడియోలోకి వెళ్ళిపోయాము. మన డైలీ లైఫ్లో డైలీ మనం యూజ్ చేసే వెజిటేబుల్స్ ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా ఉంటే తినొచ్చో, మనం ఎలా ఉంటే తినకూడదు అనేది చాలామంది కన్నా తెలియదు. ఎందుకంటే మనం ఏదైనా కానీ వెజిటేబుల్ తెచ్చినప్పుడు ఒక స్టోర్ చేసుకుంటాం, ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని తింటూ ఉంటాం. డైలీ 2 వెజిటేబుల్స్ అలా తింటూ ఉంటాం. సో 1 వీక్ అయిపోయే లోపు ఆ వెజిటేబుల్స్ ఒక విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎలా చేంజ్ అయినా అవి తినొచ్చా తినకూడదా, దాన్ని తింటే మన ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా, మన బాడీకి ఎంత లాస్, ఏంది ప్రాఫిట్ అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. సో మీకు ఆలుగడ్డ, బంగాళదుంప అంటారు, ఆలుగడ్డ అంటారు, పొటాటో అంటారు, తెలుసు అందరికి. సో అది మనము డైలీ మన లైఫ్లో అంటే మనం డైలీ వంట చేసే దాంట్లో కంపల్సరీ మనం ఇంక్లూడ్ చేస్తాం కదా ఆలు అనేది. సో అది మనకి బాడీకి ఫ్యాట్ గురించి ఆల్మోస్ట్ చాలామంది యూజ్ చేస్తారు. చిప్స్, ఫ్యాట్ చిప్స్ రూపంలో అన్నీ యూజ్ చేస్తారు కదా. సో స్ప్రోట్స్ ఇప్పుడు ఆలు అనేది మన ఇంట్లో స్టోర్ చేస్తే ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసాం అనుకోండి, అలానే ఉండడానికి తీసినప్పుడు ఈ ఆలుగడ్డ ఇలా స్ప్రోట్స్ వచ్చి ఉంటాయి కదా. చాలామంది ఈ స్ప్రోట్స్ని రిమూవ్ చేసేసి దాని పొట్టు తీసేసి లోపలిది వండుకుంటారు. సో ఈ ఆలుగడ్డ ఇలా స్ప్రోట్స్ వచ్చిన ఆలుగడ్డ ఇది ఎంత డేంజరస్ బాడీ కంటే అంత డేంజరస్ ఉంటుంది. ఇలా వచ్చిన బంగాళదుంప అస్సలు తినకూడదు. ఇది పాయిజన్లోకి కన్వర్ట్ అయ్యి చేంజ్ అవుతానే దీనికి స్ప్రౌట్స్ వస్తాయి. ఇలాగా ఇప్పుడు మనం పెసరెట్టు వేసుకుంటాము, స్ప్రౌట్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం కదా, అది చాలా హెల్త్కి చాలా బెనిఫిట్ అనమాట. కానీ ఈ ఆలుగడ్డకి ఇలా స్ప్రౌట్స్ వచ్చి ఉంటాయి కదా, ఇది పాయిజన్లోకి కన్వర్ట్ అయిపోయి దీనిలో సాలనిన్, చాకోలిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి ఇది మనం తిన్నాం అనుకోండి, మన బాడీలోకి కన్జ్యూమ్ చేసుకున్నాం అనుకోండి. సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే మన మనుషుల బాడీలోకి ఇది తిన్నారనుకోండి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి, ప్లస్ మనకి ఇది స్టమక్ అప్సెట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చనిపోతారు కూడా, సీరియస్ డెత్ కూడా అవుతుంది ఈ పాయిజన్కి. సో ఇలా ఉన్న ఆలుగడ్డ అస్సలు యూజ్ చేయొద్దండి, అస్సలు యూజ్ చేయొద్దు ఇలా ఉన్నది. సో ఇది చాలా డేంజరస్ టు అవర్ హ్యూమన్ బాడీకి. ఇది పాయిజన్ కన్వర్ట్ అయినప్పుడే దీనికి స్ప్రౌట్స్ వస్తాయి అన్నమాట. సో ఇలాంటిది ఎప్పుడు కన్జ్యూమ్ చేయకండి. ఆల్మోస్ట్ దీంట్లో పాయిజన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, సీరియస్ ఫుడ్ పాయిజన్స్ అవుతాయి దీంట్లో. సో ఇంకోటి ఏంటంటే ఎవరైనా చిప్స్, పొటాటో చిప్స్ చాలా తింటారు కదా, చాలామందికి ఇష్టం, పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ లేస్ అంటే చిప్స్ అనేది చాలా ఇష్టము. సో అది పొటాటో చిప్స్ తింటే కానీ మన బాడీలోకి సాల్ట్ కంటెంట్ అంటే సోడియము అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయ్యి మనకి హై బ్లడ్ ప్రెషర్ అయిపోతుంది, సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో మనకి పొటాటో, ఆలుగడ్డ ఎంత తక్కువ కన్జ్యూమ్ చేస్తే అంత మంచిదండి. సో నేను ఇలాగే వర్ది ఇన్ఫర్మేషన్స్ చాలా తీసుకొస్తాను మీ ముందుకి. మీకు ఈ వర్ది ఇన్ఫర్మేషన్ మంచిగా ఉంటే ఒక లైక్ చేయండి. బాయ్ గాయ్.